ఇంకా అవుతుంది నాది కింద హ్యాండ్ బ్యాగ్ నా హ్యాండ్ బ్యాగ్ చూడు చూడు నవ్వుతా పెట్టు మొహం ఓర్నే అరే చూడు చూడు కనిపిని ఏం కాదు కదా బాగా గ్లేర్ కొడుతుంది పక్క చూడండి తీసుకో Don't you think about that member all this inside. ఇక్కడ చూడండి బయటికి ఉంచారా అన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు సార్. అన్న అమ్మాయి దగ్గర వెళ్ళలేదు ఇంకా వెళ్దాం రెడీ అవుతా టైం పట్టింది. టైం పోకుండా చూస్తారు రాజ్బార్ అక్క నువ్వు చూడండి అటు సైడ్ వద్దు రాకరా చిన్న ఇటు సైడ్
ఓకే పంపిస్తా ఎవరు పాపం ఇక్కడ పెట్టేసిన కింద కిచెన్ మీ కూతురు చిన్ని జరుగురా జరుగురా నువ్వు నుంచో నువ్వు తాతయ్య పవర్ అంతా నష్టం చేసేటువంటి వారు కాదు. ఏం చేస్తారు నిర్ణయించినారు దేవుని గౌరవంలో పట్టుదల సింహులుగా వారు నూతనంగా గొప్పగా చూపించండి సిద్ధపరచండి బంధువులు స్నేహితులు వచ్చినారు సంతోషంగా ఉంటే తగ్గించి మా ఇష్టాలు కాకుండా మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి మన ప్రాంతం నుంచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. బబ్బులు నవ్వురా ఎవరు మిస్ అయ్యారు దీంట్లో నెంబర్ ఇంకా నలుగురు మిస్ అయ్యారు పుల్లాయిలు చూడండి సార్ తర్వాత గులి సార్ పిలిచావా ఫోన్ చేసావా అది ఏందిరా వచ్చేసింది వ్యాన్ వచ్చేసింది చూడండి కాదు తిమోతంకులు వచ్చి ఫస్ట్ పెళ్లి కొట్టుకొని మాట్లాడాలి. ఏం లేదులే చూడండి నవ్వమ్మా పట్టద్దు మమ్మల్ని ఇటు 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 అదే వదినైంది పెద్దదే కదా వాడు ఒక్కడే మీరు నచ్చుకుంటారు అసలు బైబిల్ పెట్టుకోరా నవ్వు నవ్వు స్మైల్ స్మైల్ నవ్వు ఇటు 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 ఫ్రీ కాదు నవ్వాలి పొట్ట అంకుల్ సార్ నాలుగు అడగలగదు ఇచ్చుడమ్మా నువ్వు బాగా నుంచు నువ్వు బాగా నిల్చో రమణి అన్న అది ఎత్తేసి ఆ బెంచి ఎత్తేసి కూర్చి
ఆపేసి అక్కడికి వెళ్ళి. ఎందుకు వస్తారు? నేను రెండే ట్రైన్ చేస్తాను. They will arrange all things. మందిరంలోకి వెళ్ళి షూ తీసుకోవచ్చు. ఇప్పుడు షూ ఎక్కువ మందిరంలోకి వెళ్తేనే షూ ఇవ్వాలి. Only Joseph Shanti. ఇక్కడ ఆయన ఎమ్మెల్యేల చేత చేయించుకోండి. స్వర్ణ లోపలికి వచ్చేది అక్కడ వెళ్ళడా అమ్మాయితో మాట్లాడతా ఆమెకి వస్తారు. ప్రార్థన చేసి వాళ్ళు రాసుకుంటారు. కొత్త కోర్సు సంతకం పెళ్లి కుమార్ జాన్ పెద్దన్న వీళ్ళ పెద్దన్న జాన్ పెళ్లి కుమారుడు పెళ్లి జాన్ అంటే మెడికల్ మెడికల్ జాన్. సంతకం నెల్లూరు దగ్గరికి సుధాకర్ అన్న తర్వాత కొత్త కోట సేవకులు తిమోతి గారు మరి రావాలని కోరుచుంటున్నాను.
సూర్ణపాల్ గారు ప్రార్థన చేద్దాం. గుంటూరు దైవ సేవకులు సియాలు హెడ్ క్వార్టరు. నమ్మకమైన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఆశీర్వాదములకు ఆత్మ సంబంధమైన మరియు భూ సంబంధమైన ఆశీర్వాదములకు కర్తవ్యం కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అద్భుతమైన ప్రాంతంలో నంద్యాల ప్రాంతంలోని అనాదికాల సంకల్పాన్ని బట్టి అనేక సంవత్సరాల సేవకులు స్థలంలో ఈ సేవను చేసి కొంతమంది మహిమలోనికి పిలువబడ్డారు, కొంతమంది ఇక్కడ సేవలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం నిదాసం రాజారావు గారు తన ప్రియ కుటుంబంతో ఈ సంఘంలో మీ సేవ పరిచయం జరిగించడానికి మీరు కృపణిస్తూ ఈ వినాశుని ప్రేమించి వర్ణించినటువంటి సంతానం అంతటిని బట్టి మోదన స్తోత్రములు. పిలిచిన దేవుడు నమ్మకస్తుడని, ఎన్నడూ విడువని దేవుడని వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేరుస్తూ వారి కుటుంబం దీవించి వారి బిడ్డల వివాహములలో నువ్వు కృపణ చూపించి ఇంతవరకు కొనసాగింపజేస్తూ వచ్చావు. ఈ ఉదయకాలం విలాసం యొక్క మరి కుమారుడు మోహన్ మరియు జోసఫ్ మరియు జస్టితో కలిసి జీవమైన కృపావరంలో పాలుభాగస్తులుగా ఉన్నట్టుకు నీ తీర్మానించిన, నీవు నిశ్చయించిన నీ ఆలోచన బట్టి వాళ్ళకు స్తోత్రం చేస్తున్నాను. ఆ మేరకు ప్రభు మీ ప్రియ బిడ్డలుగా, సంఘముగా, స్థానిక సంఘముగా భారత వెళ్ళిన వారు మీ దాసులతో కలిసి ఈ చక్కని వివాహ పరిచయం ప్రారంభిస్తుండగా కృపణ విస్తరింపచేయండి. ఎవరెవరు ఇద్దరు ముఖరికి ప్రయాసపడుతూ వచ్చారు, వారు వారి పనులు సహాయపడుతూ వచ్చారు. స్తోత్రములు. అనేక మంది కొంతమంది నేను సొంత రాష్ట్రంగా సమీకరించినట్టు ప్రభా ఈ వివాహం నీ పరిచయం సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని కాల్పిస్తున్నాను. నిబిడలు చేయి ఆరాధన అప్పగించుకుంటూ మీ దాసు తిమోతిగా కూడా తీసుకొచ్చాను. మీ దాసు సంపూర్ణంగా అభిషేకించి వివాహం జరిపించడానికి కృపగా ఇచ్చినది సంఘమును, సంఘంలో బాధితుల వారిని, స్థానిక విశ్వాస కుటుంబాలను, చేరువచ్చిన వారిని, బంధువులను, ముఖ్యంగా మహిమ ఘనత ప్రదేశమైన దివ్యమైన పుణ్యనామపరిట విశ్వాసంతో కృతజ్ఞత స్థుతులతో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.
తీసుకెళ్తాం. ఒక్కొక్క లైన్లో సహోదరులు 5 మంది కూర్చోవాలి, పిల్లలైతే 6 మంది కూర్చోవాలి. వరుసగా క్రమంగా కూర్చోండి, 5 మందిగా కూర్చోండి. సిస్టర్ కూర్చోండి. చంటి పిల్లలు ఉన్న వాళ్ళు వెనక స్థలంలో కూర్చోవాలి. కాబట్టి ఈ గమనించండి. అందరూ కూడా దయచేసి ఒక్కొక్క కూర్చోండి, దగ్గరగా కూర్చోండి. అన్నులు పాటలు పాడేటప్పుడు మీరు సర్దుకోండి, లేకపోతే కష్టపడతాం. ఈ టైం మాస్టర్ సబ్ మాస్టర్ ఈ పిల్లలు అలాంటి సరిగా పోయి డిపెండ్ చేసుకోవాలి. మా పిల్లలు ఏడుస్తారా, పండుకోవడం లేదు, లేవాలని ఏడుస్తారంటే దానిస్తే
దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుతుంది. వాటి మీద పరిశుద్ధ వివాహం రాశాను, అనగా పరిశుద్ధంగా నిర్మించాను, పరిశుద్ధాలుగా జరగాలని, పరిశుద్ధ దేవుని వాడు జరగాలని, పరిశుద్ధ వాక్యం పరిశుద్ధాత్మ జరగాలి. ఇంకా ఏదనగా దేవుని వాక్యం వలన ప్రార్థన. ఎలాంటి గ్రంథం నుంచి మాట్లాడుతున్నామంటే ఇది ప్రపంచంలో 3000 కానీ పెళ్లి కానీ కాక ప్రవేశం కానీ కాక ఏ సందర్భానికి అనుకోవాలి అన్నిటికీ ఆది కారణం ఎవరి వాదం అది కాదు. కాబట్టి మీరు ఒకరోజు తీసుకుంటుంటే మావాడు ఎట్లాంటి నన్నే తీసుకున్నాను. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటిన సహాయమును వాని కొరకు చేయుదనంతను. దేవుడు యెహోవా భూమిని, ఆకాశమును, సముద్రమును అంత సమస్తమును సృష్టించి చేశాడు. తర్వాత మానవుని తయారు చేశాడు. ఆ భూమిని ఉన్నాయి కనుక జంతువులు, పక్షులు అన్ని కూడా లోపలికాయ ఆయన చేశాడు. జీవితుడికాయ ఎరుపు రంగు అని చెప్పి ఏం చేశాడు, మానవుడిని మన మాది జన్మించేవాడు కాదు ఆదాము. నేలమంతుడు తయారు చేశాడు. నేలమంతుడు తయారు చేసి తన రూపంలో, తన కోరికల్లో, తన రూపం తయారు చేసి ఏం చేశాడు, నాశకరంగాలు పక్షులు పేరు పెట్టాడు, అన్నిటికీ పేరు పెట్టాడు, అన్నిటికీ పేరు పెట్టాడు. ఇది నరుడు తీయబడని కనుక నాడి అనబడును కనుక ఒంటరికి మంచిది కాదని చెప్పి వాడికి సాటిన సాయంకాలం చెప్పి ఏం చేశాడు, విచిత్రమైన విధానంలో ఆదాము విచిత్రమైన విధానమే, అవ్వ విచిత్రమైన విధానంలోనే కాబట్టి ఇద్దరు సృష్టించబడాలి. మనవాది సృష్టించబడేవాడు కాదు. పండబెట్టాడు, పండబెట్టి ఏం చేశాడు, అక్కడే ఉన్నాను ఆపరేషన్ చేశాడు, తీశాడు, దాన్ని ఆ స్థలం పూర్తి చేశాడు. ఆ ఎముకను స్త్రీగా తయారు చేసి తీసుకొచ్చి నిలబెట్టాడు. ఎంతవరకు జంతువులు నిలబెట్టాడు కదా, నిలబెడితే అది జరుగుతుంది. జంతువులకి ఎలా పేరు పెట్టాడు, పక్షులకి ఎలా పేరు పెట్టాడు, చేపలకి ఎలా పేరు పెట్టాడు మనకు అర్థమవుతుంది. దైవ జ్ఞానం కలిగిన వాడు, దేవుడు ఏమేం చేస్తున్నాడు అంత ఎరిగిన వాడు. అర్థమైందా, దేవుడు ఏమేం చేస్తున్నాడు అంత ఎరిగిన వాడు కనుకనే దైవ జ్ఞానంతో మాట చేయబడింది. నాది అనబడదు అంటున్నాడు. ఇప్పుడు ఏమి చూస్తున్నా, ఇప్పుడు మాట లేదు. ఎందుకు ఇప్పుడు నా యువత అన్నట్టుగా లేదు, నా మాంసం అన్నట్టుగా లేదు, నాలో చెడు అన్నట్టుగా లేదు. మాట్లాడు, వీళ్ళు నన్ను ప్రేమిస్తారు లేదు, నా మాట వింటారు లేదు అని చెప్పి ఒక చిన్న విషయం చెప్పాడు. నేను అన్ని పదార్థాలు నచ్చలా, తోటని మీరే అని కనండి, అనుభవించండి. అయితే ఆ తోట మధ్యలో చెట్టు ఉంది, అది మంచి చెడుగులు ఫలమిచ్చే వృక్ష ఫలము, అది మాత్రం తినద్దు. ఏనాడు తింటే వానాడు చచ్చిపోతారు, శాపగ్రస్తులు అయిపోతావు, నన్ను దూరం అయిపోతావు అని ఏ మాట అన్నాడు. అనే కొద్ది ఏంటి సైతాన్ని చూశాడు. అవలీలగా మోసగించబడేట్లుగానే మానవుడు తయారు చేశాడు. సైతాన్ని జ్ఞానాన్ని సిగ్గుపరచుడికాయ, సైతాన్ని మన కాళ్ళ కింద చెరుగొప్పించుడు. ఆ చుట్టూ మట్టి, మొత్తం మట్టి. కీర్తన 119, కీర్తన 119 25 వచ్చిన, కీర్తన 119 25 వచ్చినము. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము, నా ప్రాణము మంటి నట్టుకుంటుంది. మంటి బుద్ధులే మనంతా మంటి బుద్ధులే కనుక ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం గడుపుకుంటామా, ఎవరు చొరబడతామా, ఇది మన బుద్ధితో కూడా. కనుక వెళ్ళిపోతున్నాము, ఏం మ్యాచింగ్ వేసుకుంటామా, ఏ నగలు పెట్టుకుంటామా, ఏ డ్రెస్ వేసుకుంటామా, ఏ పెట్టుకుంటామా. ఆత్మలు 3 సంవత్సరాలు ఉన్నాయి. బాబను కాసుకోవాలంటే ఆత్మలు 3 సంవత్సరాలు ఉన్నాయి. నా దేవుడు ఎవరు, ఆయన ఎరగానే ప్రశ్నలు ప్రతి ఒక్కడికి ఉంది. అది మొట్టమొదటి. రెండవది మనస్సాక్షి, ఇది తప్పు ఇది ఒప్పు అని ఒప్పించే మనస్సాక్షి ఆత్మలో ఉంది. మూడవది ఇన్స్టిట్యూషన్, అంటే కన్నా ఆకస్మిక ప్రేరేపణలు. అమ్మాయి మాట్లాడవాలి, మా అమ్మకు ఫోన్ చేస్తామంటే ఫోన్ ఎత్తుకుంటే అమ్మ నీకే ఫోన్ చేస్తామంటే నువ్వే ఫోన్ ఎత్తుకున్నావే, నీకు 3 నిమిషాలు బాగుందా. మా నాన్న అయిపోతామని చెప్పి తల్లిస్తే నాన్నగానే వచ్చాడు. నాన్న నేను ఇంటికి రావాలి, నువ్వు వస్తున్నావు, నీకు ఉండే వయసు పోగా 3 ఆత్మలు కలిగే ప్రేరేపడి ఆత్మలు కలిగేటవాడు. ఆత్మలు ఈ 3 సంవత్సరాలు భాగ్యాన్ని ప్రాణంలో 3 సంవత్సరాలు ఉన్నాయి.
ప్రాణములు మూడు సంగతి ఏంటి? ప్రాణములు ఏమైనా భావోద్రేకాలు, తర్వాత మన తెలివితేటలు, మన ఇష్టాలు, ఈ మూడు ఎక్కడ ప్రాణంలో ఉండాలి. ప్రాణం ఈ మూడు ఉండాలి. ఇది జంతువు కూడా ఉంది, దానికి భావోద్రేకాలు ఉండాలి, ఇష్టాలు ఉండాలి, దాంట్లో కాస్త కొంత తెలివితేటలు ఉండాలి, దాంట్లో తెలివితేటలు ఉండాలి. కనుక అది ప్రాణములు వేసి కూర్చోబెట్టి ఎలా జీవించాడు చూసావని చెప్పి ఈ యొక్క దేహాన్ని కోరుకుని ఆ ప్రభు యేసుక్రీస్తుని జీవించి ఆయన కార్యం నెరవేర్చాలని కోరుతుంటున్నాడు, ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలని కోరుతున్నాడు. కనుక ఏనాడైతే ఆ పండు తినేశారు, ఏమన్నారు? 3 రకాలుగా నష్టపోయాడు, ఆత్మలో చచ్చిపోయాడు. ఇచ్చాడే ఆ స్త్రీ ఇస్తే తిన్నా అని చెప్పి చుట్టి దేవుడు పెట్టాడు. ఎవరో నాకు ఈ తంట వచ్చేది కాదు లేదా, నువ్వు చెప్పాను తప్పు నీతి నాదిగా అన్నట్టుగా. మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడు, నా యువకులు ఏమన్నాడు, నా మాంసం అన్నాడు, ఇంకా నాలో తీవ్రం కాబట్టి నారి అన్నాడు. నా యువకులు ఏమకి ఇచ్చింది, నా మాంసం మంచిది అనేసింది, ఆ నారి ఇచ్చిందని ఎవరికూడదు నువ్వు ఇచ్చావు. కానీ దేవుడు ఏమన్నాడు, వారికి ఇచ్చాడా, ఆ ఏమన్నా లోపల ఉన్న బయట ఉన్న అదే పని చేస్తుందని చెప్పి ఆదాము చేసిన పాపం లేవడు, కానీ అవ్వ చేసిన పాపం ఎక్కడ లేకపోయాడు. అర్థమైంది? ఆ యొక్క లోపల ఉన్న బయట అదే పనిచేస్తుంది. కనుక ఏమైంది? వాళ్ళిద్దరు చచ్చిపోయారు, ఆత్మలో చచ్చిపోయారు. అంటే ఆదాం ఉంటాయి కదా. 20 అధ్యాయం 28 మొత్తం 20 అధ్యాయం 28. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయడం అనేకులు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణం నుంచుడికి వచ్చిన చెప్పాను. ప్రాణం వచ్చాడు మన ప్రభావికి వచ్చాడు, బ్రతికేదానికి కాదు, చనిపోయి మనం వచ్చిన బ్రతికేదానికి. ప్రభావం చనిపోయికి వచ్చాడు. ఆయన గుడి సరిగా జన్మించినప్పుడు నుంచి చూసామండి కదా, పుత్రుడితో చుట్టపడుతూ వచ్చాడు. దేనికి వచ్చావు? రక్తం ఒలిగించడానికి వచ్చాడు. గొర్రెలతో బయట వెళ్తున్నాడు, చూస్తూ వెళ్తున్నాడు, ఇస్రాయేల్ చూస్తూ వెళ్తున్నాడు. ఎందుకు? నా గురించి నేను వచ్చింది మరణించడానికి, మీ అందరినీ రక్షించడానికి వచ్చాను, నన్ను క్షమించడానికి వచ్చాను, భావం రక్తం కాల్చడానికి వచ్చాను. ఆ రక్తం ద్వారా మరిపిస్తాను. ఫిబ్రవరి రాజపత్రిక 9వ అధ్యాయం, ఫిబ్రవరి 9వ అధ్యాయం 14 వచ్చింది. ఫిబ్రవరి 9వ అధ్యాయం 14 వచ్చింది. చూపించు వాడు సాయం. ఫిబ్రవరి 9, 14 వచ్చింది. నిత్యుడు ఆత్మ ద్వారా తను దేవుడికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిత్యముని విడిచి జీవులు జీవించేందుకు నీ మనస్సాక్షిని ఎంతగా శుద్ధి చేస్తూ లోకాన్ని చూపించాడు. ఈ భగవాన్ చూపించే లోకానికి ప్రభు యేసుక్రీస్తు లోకాన్ని తీసుకొచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు. అని మరి కొంచెం ప్రభుత్వంతో మాట్లాడుతుంటే నేను పురుషుని అడిగినాన్ని నాకు అడగలుగుతాను ఏంటి, మా పరిశుద్ధాత్మ నీకు వస్తాడు, సర్వోత్తర శక్తి నేను నమ్ముకుంటుంది, నేను జన్మించబోయే ఎవడు పరిశుద్ధుడు, దేవుడు కుమారుడు అని చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి సూచన లోకాన్ని. 11 వచ్చి రోమా 8:11 అంటాడు కదా, మృతుల్లోని యేసును లేపిన వారి ఆత్మ వీళ్ళని నివసించగల, మృతుల్లోని క్రీస్తు యేసును లేపిన వాడు చావులలో మీ శరీరం కూడా వీళ్ళని నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. మృతులను యేసు లేపిన వాడు చావులలోనటువంటి మన శరీరంలో ఆయన మృతులు లేపిన వాడికి ఆత్మ బస్సులు కాదు వాహనాలు తిరుగుతున్నాయి. నేను తలంపులని తప్పే లెక్కలను పొరపాటు అయిపోయి సరాసరి రోడ్డు మీద పడకుండా ఏ కారు మీద పడతావో, ఏ బస్సు మీద పడతావో, చావరాదేమో, విగ్రహాడిపోతామో, ఇంకా బతిపోతామో, మీరు బతికంతా పడకూడలేమో, చీచి అక్కడ త్వరగా చచ్చిపోతాం. ఆయన ఇంటికి వచ్చాయి. ఇది వచ్చి కరెంట్ పట్టుకుంటామా, రైలు పట్టాలని పట్టుకుంటామా, బస్సు మీద పడతామని రకరకాల తాగుతున్నా. నన్ను అద్భుతకరంగా ఈ గ్రంథులను మాట్లాడితే చక్కటి అవకాశం కల్పించాడు దేవుడు. వాడి వెళ్ళగా మా అమ్మగా లెట్లు అన్నమ్మా, నేను అనుకున్నా మా అమ్మగారు వెళ్తామా, ఈయన పుణ్యక్షేత్రాలు తిరిగండి, తిరుపతి పండుగయ్యాను, నా గోత్రం పెడితే అసలు ఇచ్చాను, తలవెంట్లు మొక్కలు చూపించాను, కాని చేశాను, కోడిట్లు మురిగిపోయాను. ఆ మొదటి వినాటిగా 1 వారం ఉన్నాను, గర్భాలలో వెళ్ళి పట్టుకుల పూజలు చేయించారు. నేను వెతికాను, ఎంత పుణ్యం చేశాను నా తండ్రి అంటున్నాం అనుకున్నాను. కాదు, ఎంత దుర్మార్గం, ఎంత దొంగను, ఎంత మోసగాడు ఓటు పట్టుకుంటూ ఉంది. ఎలా ఉంది? దొంగ, త్రాగుబోత, జ్యువెలరీ, మోసగాడ, అబద్ధికుడ, కక్కరోడ, చిత్రుడ, సస్తే ఇక్కడ కానీ మాట్లాడుతుంది. ఎందుకంటే గంభీరమైన అర్థమైందా? ఏంటి
మాట్లాడు నా సంగతి ఎందుకు తెలుసు ఎంతో వాళ్ళు మాట్లాడాయా దొంగతాను అబద్ధాలను మోసం చేశాను చీటి పెట్టాడాను మధురతో తాగినాను రిసీవ్ తాగినాను మరి ఇలాంటి వాడికి చచ్చిపోతే ఏదో పుణ్యం చేశాను కాదే నా సంగతి ఎంతో ఉందా కళ్ళు నీళ్ళు వస్తున్నాయి ఇలాంటి వాటి త్వరగా చచ్చిపోయినప్పుడు ఏ ముఖం పెట్టా దేవుడికి పోయేది ఏడుస్తుంటే ఏంటి ఏడుస్తున్నట్టే ఆయన మద్దతు చూడ ఏడుస్తూ చెప్పి కాబట్టి చూడండి బలిగా వచ్చబడిన వాడు ఒక్కడే పావనత్వం కాల్చిన వాడు ఒకడే మృత్యుంజయ తెలియచేవాడు ఒకడే నువ్వు విశ్వాసం ఇస్తే చాలు ఈ లోకరక్షకుడు అంటూ అప్పుడు నీ హృదయ భారం దొరికిపోతే అన్నాడు ఆ ఒక్క మాట మీద తాకి హృదయ భారం దొరికిపోతుంది పంటలన్నీ పెట్టేసింది వచ్చేసింది కలిపేసింది పంటలు వాటిలో అవుతున్నాయి అలా నడుగు వచ్చిందని మాట్లాడాను ఎక్కడ నా మనసు లేదు నేను అనుకున్నాను आरे तेलुगु कन्नड़ माटलु చెప్పేస్తే అది హిందీ పంచగడ్డిలో చెప్పి హిందీలో మాట్లాడతారు क्या बुरी सृष्टि है क्या ना సోమరాయుడు నావి వచ్చేస్తాను సోమరాయుడు ప్రభావం మాట్లాడుతున్నాను ఎనిమిది 24 గంటలు రాసాడు ఎన్నిసార్లు చెప్తాను రేపు వచ్చే స్టార్ట్ స్టార్ట్ అయితే వాటిలో ఉన్నాయి వాక్యాలు రేపు రావాలి రేపు స్టార్ట్ తెలుగు వాడి ఇల్లు కట్టి చూడంట అదంటే అర్థం అంటే పెళ్లి వాడి ఇల్లు కట్టి చూడు వాడి ఇల్లు కట్టి చూడడానికి అర్థమవుతుంది కనుక ఎడ్యుకేషన్ సోమే కాసేపు పెళ్లి అయిపోయా అంత భోజనాలు చేసి ఫోన్ చేసి బాగా చేయండి పెళ్లి పెట్టి తెలుసుకోవాలి పెళ్లి తెలుసుకోవాలి అంత భోజనాలు బాగున్నాయి ఇంకా రేపు నుంచి చేస్తే తండ్రి ఉంది కదా రేపు పెట్టాక కొంతమంది ఎక్కడ తెలుసున్నా ఇంకా నిలబెట్టినప్పుడు ఏం చేస్తారు అందులో వస్తారు వచ్చి రానా అని చూస్తాడు సరే అందరికి కావాలా మీ అన్నవాడు చూపించాలి రేపు మీ అన్నవాడు వస్తావా నువ్వు తక్కువ వస్తే జ్ఞానం వస్తావా నేను అలంకరించాలంట వస్తావా రేపు వస్తావా వాళ్ళ సమస్య వస్తే రేపు వస్తావా దేవుడు జీవింపజేసిన దేవుడు వాళ్ళ ప్రాణాన్ని వెలిగింపజేసిన దేవుడు వాళ్ళకు వాళ్ళ శరీరాలను తెలియక దేవుడికి నిలయంగా చేసిన దేవుడు ఆయన కట్టాలి మాటలే కనుక అదే వాళ్ళు మాట్లాడేదాన్ని అడిగాను కనుక వస్తాయి సమస్యలు వస్తాయి దేవుడి ఏర్పాట్లో ఉన్న సమస్యలు వస్తాయి దేవుడి ఏర్పాట్లో లేకపోయిన సమస్యలు వస్తాయి దేవుడి ఏర్పాట్లో ఉండే సమస్యలు వస్తే కదా నేను చెప్తుంది మాకు వాగ్దానాలు ఉన్నాయి మాకు వాగ్దానాలు ఉన్నాయి మాకు వాగ్దానాలు ఉన్నాయి అర్థమైందా అర్థమైందా దేవుడి యొక్క వాక్యం వెళ్తుంది ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే వారికి ఇదివరకు కొన్ని సంబంధాలు చూస్తూ వస్తే అప్పుడు వారికి ఒకటి కూడా ఏళ్ళు వచ్చింది 4 అధ్యాయులు వచ్చాయి ప్రేమ అనేక పాపలను కలుపుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి ప్రేమలు పడేది వారికి చెప్పిస్తూ చక్కగా చూడండి కుటుంబ ప్రార్థనలో కానీ వాడికి ప్రార్థన చేసుకుంటాడు కదా వాక్యం చదువుతారు అయిపోతాను మొదటి గురించి 13 అధ్యాయం చదువుకోవాలి మన గురించి 13 అధ్యాయం నేను కోసం చూసి తీసుకుంటూ అమ్మాయి ప్రశాంతి మొదటి గురించి 13 అధ్యాయం 13 అధ్యాయం 4 వచ్చానండి ప్రేమ దీర్ఘకాలం సహించను ప్రేమ దయ చూపించను ప్రేమ మచ్చపడదు ప్రేమ డమ్మంగా పడుతున్నదు ప్రేమ ఉత్తున్నదు ప్రేమ అమ్మగారిగా నడవదు ప్రేమ సౌప్రయోజనం విచారించగలదు ప్రేమ త్వరగా కోపడదు ప్రేమ అపకారం ఆస్వాదించగలదు ప్రేమ కింది విషయమై సంతోషపడక ప్రేమ సత్యములను సంతోషించను ప్రేమ అన్నిటినీ తాడుతును ప్రేమ అన్నిటినీ నమ్మను ప్రేమ అన్నిటినీ నిరీక్షించను ప్రేమ అన్నిటినీ ఓడ్చను ప్రేమ శాశ్వత కాలం ఈ ప్రేమ నాకు రాజపాయం అతి శ్రేష్టమైన ఘనమైన మహిమగా ఉంటుంది తండ్రి మామూలుగా రాజారాము తండ్రి సుశ్రమను ప్రేమ సంబంధించినటువంటి చివరి కుమారుడు చూసుకున్న స్తోత్రాలు అది తండ్రి ఇక దైవకు ప్రసాదు తండ్రి శ్రీకృష్ణ గారు ఏకైక కుమార్తె తండ్రి ప్రసాద్ని అది ఈ పాదాలు జ్ఞాపిస్తున్నాం వాడి మగుడు తదుపరిగా వాడి ఇరువుల్లో చేసినటువంటి కార్మిక స్తోత్రాలు ఆరాధన అర్పణ ప్రార్థన ఇవన్నీ అది అంగీకరించు కనిపించు
10-15 నిమిషాల్లో అందరూ మౌనం ఉన్నట్టుగా తోడ్పడు నడిపించు. తర్వాత వాళ్ళు ఒకతో ప్రమాణం చేయనట్టుగా సాయం నడిపించి మహిమ ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆరంభిస్తూ మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నియమ నా పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రం చెల్లిస్తున్నాను. స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభావ వికాసమైన మీరు ప్రభావ మాట్లాడిన ప్రతి మాటలకే గొప్ప ప్రభావాన్ని వివరే నువ్వు నాకు అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అది మాత్రమే కాదు తండ్రి, నేను నన్ను కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్లు నడిపించినందుకే మీ మహాకృపకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతి ఆరాధన మీ యొక్క బంగారు పాదములకు అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. అందరూ ప్రార్థనలో మనం చేస్తున్నాం. జోసెఫ్ అనే సర్వశక్తిగా దేవుని ఎదుట నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి విలువేసిన నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ఇక్కడ చేరిన సంఘమంతటి ఎదుటను వెల్లడి చేయడం ఏమనగా సంతోషకరమైన దాంపత్య జీవితంలో ఆటంకించే ఏ లోకమును
శరీరమందు నా శరీరమందు లేదు లేదు అని వెల్లడి చేయుచున్నాను. అని వెల్లడి చేయుచున్నారు. నా ప్రభువారు నా ప్రభువారు నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ప్రార్థనలో కనిపెట్టగా తన తన చిత్తమును ఆయన వాక్యం ద్వారాను నాకు ఇచ్చిన శాంతి సమాధానమును స్పష్టముగా తన చిత్తమును ఎరుగు చేసి నాకు జీవిత పాలుభాగస్తురాలిగా ఉండుటకై ప్రశాంతిని అనుగ్రహించున్నాడని హృదయపూర్తిగా విశ్వసించి ఆమెను నా జీవితంలోనికి పెళ్లి భాషిస్తున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును పేదరికమందును ఐశ్వర్యమందును కష్టసుఖములు అన్ని స్థితిగతులను ఆమెను ప్రేమించి సన్మానించి పోషించి సంరక్షించి కాపాడదని ప్రమాణం చేయించున్నాను. దేవుని వాక్యమును ప్రేమించి మేము ప్రతి ఉదయం దేవుని వాక్యంతో కుటుంబ ప్రార్థనతోను దినమును ఆరంభించుకొని అలాగే దినమును ముగించదమని ప్రమాణం చేయించున్నాను. దేవుని మందిరమును ప్రేమించి ప్రభు నాకు ఇచ్చిన తలాంతులు కొలది దైవ సేవ మందిరములో పాల్గొని నా ప్రభువును ఘనపరచదని ప్రమాణం చేయించున్నాను. నా రాబడి నా ప్రభువు ఆయన భాగమును నమ్మకముగాను క్రమముగాను దైవ మందిరములకు తెచ్చి అర్పించదని ప్రమాణం చేయించున్నాను. నా దేహము ఆమె దేహము పరిశుద్ధాత్మ ఆలయమనించి పవిత్రముగా జీవించదమని ప్రమాణం చేయించున్నాను. మరణం తప్ప మరి ఏదియో మా ఇరువురిని ఎడబాపకుండునుగాక. ప్రభువు నాకు సహాయపడునుగాక. అందుకు చెప్పండి. ప్రశాంతి అన్న నేను సర్వశక్తి కూడా దేవుని ఎదుటను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచి నా ప్రభువుని యేసుక్రీస్తు వారి ఎదుటను పరిశుద్ధాత్మ దేవుని ఎదుటను ఇక్కడ చేరి సంఘం అంతటి ఎదుటను ఆరోగ్యవంతమైన సంతోషకరమైన వివాహ జీవితం నా శరీరం ఏ లోపమును ఏ ఆటంకమును లేదని వెల్లడి చేయుచున్నాను. నా ప్రభువారు నన్ను ప్రేమించి ప్రార్థనలో కనిపెట్టగా నాకు ఇచ్చిన శాంతి సమాధానం ద్వారా స్పష్టంగా ఎరుక చేసి నాకు జీవిత పాలిభాగస్తుడిగా ఉండుటకై జోసెఫ్ను అనుగ్రహించున్నాడని హృదయపూర్తిగా విశ్వసించి ఆయనను నా జీవితంలోనికి పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. సాటిగా సహాయం జీవన కృపావరంలో పాడభాగస్తులను గుర్తించి అన్ని విషయంలో మనతో పంచుకొని లోబడి జీవించదని ప్రమాణం చేస్తున్నాను. దేవుని వాక్యమును ప్రేమించి మేము ప్రతి ఉదయం కుటుంబ ప్రార్థనతో దేవుని వాక్యంతో ఆరంభించుకొని అలాగే దినమును ముగించడమని ప్రమాణం చేస్తున్నాను. దేవుని మందిరమును ప్రేమించి
దేవుడు మనల్ని ప్రేమించి ప్రభు నాకు ఇచ్చిన తలాంతుల కొలది దైవ మందిర సేవలో పాల్గొని నా ప్రభువును మహిమపరచదని ప్రమాణం చేయుచున్నాను. నా రాబడంతలో నా ప్రభు ఆయన భాగంలో సంతోషముగాను నమ్మకముగాను దేవుడి మందిరము తెచ్చి అర్పించదని ప్రమాణం చేయుచున్నాను. నా దేహము ఆయన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి పవిత్రముగా జీవించదమని ప్రమాణం చేయుచున్నాను. మరణము తప్ప మరి ఏదియు మా ఇరువురిని ఎడబాక పొందునగాక. ప్రభు నాకు సహాయపడును గాక. మాకు చెప్పడామని జీవము కలిగిన మా ప్రభు సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి కనపరిచి ఆరాధిస్తున్నాం. మీ నమ్మకత్వాన్ని బట్టి విశ్వాసతను బట్టి వందనాలు స్తోత్రాలు. సమయంలో ప్రభు మా తండ్రి మరి దోషమును బట్టి ఇక్కడ ప్రశాంతిని బట్టి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి వారి కనపరిచిన మీ మంచి ధనమును బట్టి వారి పెంచి పోషించినటువంటి సంఘమును ప్రజలను బట్టి స్తుతించి కనపరిచి ఆరాధిస్తున్నాం. ఇంత వయసు వరకు వారి మీరు కనిపించినటువంటి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. వారు చేసినటువంటి ప్రమాణాలను ప్రభు మీరు ముద్ర వేసి మీరు మహిమ పొందవలసిందిగా సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సమయంలో ప్రియమైన మా తండ్రి నా మహిమ పరిస్తున్న సమయంలో పరిశుద్ధమైన స్వామికి ఆరోపిస్తూ మరి ఏర్పరిచేసిన తల్లిదండ్రులు కృపగల తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ సమక్షంలో పరిశుద్ధ సంఘము ఎదుట సేవకులు ఎదుట పరిశుద్ధులందరూ ఎదుటలో తండ్రి మీరు జతపరిచిన విధానాన్ని బట్టి ప్రార్థనతో వాక్యముతో ఆరోగ్యముతో ప్రభా వారు చేసిన ప్రమాణాలు ప్రభా వడిగా దయచేయండి. మీ ఆది సంకల్పము ఈ దినములో మీ చిత్తమును వారి పట్ల నెరవేర్చి భావించి కనపరుచుకుంటున్నాం. జోసఫ్లో గీట శారా చేసి ఫలించు ద్రాక్షవల్లి వారిని ఆశీర్వదించి ప్రభా వారు మీ భోజనము పనులు ఎదుటి నిత్యము స్తుతించి ఆరాధించే బిడ్డలుగా సేవించే బిడ్డలుగా మీరు పాలు కలిగిన బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తండ్రి మీ కృపలను వారికి మెండుగా దయచేయండి. మీ ఆశీర్వాదాలు పొందుతుంది నిత్యము వారి కుటుంబము ఆశీర్వాదకరముగా ముందుకు నడిపిస్తుంది. మీరున్నారు కనుకనే వారి యొక్క కుటుంబ జీవితంలో తండ్రి ముందుకు సాగుతూ ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్య సహవాసం ఈ సహవాసములు ఈ బిడ్డలిద్దరు ముందుకు సాగుటకు మీరు సహాయపడుతున్నారు. ప్రభా ప్రార్థన ఆరాధన వాక్య ధ్యానము కుటుంబ ప్రార్థనలతో ముందుకు సాగుటకు మీ కృపగా దయచేయండి. జీవమును కృపావరంలో వారిని భాగస్తులుగా చేసి వారి కొరకే కాకుండా మీ కొరకును మీ రాజ్య వ్యాప్తి కొరకు మీకు మహిమకరమైనటువంటి బిడ్డలుగా కుటుంబంగా వారి నిండాలుగా దీవించి ఆశీర్వదించి కృప చూపించు. ఉభయ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కృప చూపించు. ఇంతవరకు ప్రభావ మీ సన్నిధి మాతో ఉండి మీరు నడిపించి మీరు జరిగించిన ఈ కార్యక్రమం అంతటిని పెట్టుకోవడం మీకే వందనాలు స్తోత్రాలు చూపిస్తాం. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. అతి శ్రేష్ఠమైన మహిళ నామ పేట అది బాబు జోసఫ్ మా ప్రశాంతి వాడి యువతిలో మాట్లాడిన విధానం వాడి ఇరువురి ఆత్మలు చూపు చేసిన స్తోత్రాలు వాడి ఇరువురి ప్రాణులు వెలిగింపు చేసిన స్తోత్రాలు వాడి ఇరువురి దేహములు పరిశుద్ధాత్మలు ఆలయం చేసిన స్తోత్రాలు ఈ మట్టిని ప్రేమించిన స్తోత్రాలు. తండ్రి నీ మాటలను గుర్తుపెట్టి మాట కాదు ఆకాశం కొరకు వెతించిన నా మాటలు గతంలో సృష్టించిన దేవుని యొక్క మాటలు అతని బుద్ధిలోని యేసు నియమమైన ఆత్మ
నేను నివసించాలా మృతుల్లో యేసు లేపిన వాడు చావుకులోనైనా నీ శరీరం కూడా నేను నివసించే తన ఆత్మ ద్వారా జీవింపు చేయమని శ్రమించాను. తండ్రి నీవే వాళ్ళు ఎదురు ఆత్మ జీవింపు చేసి వాళ్ళు ఎదురు ప్రాణం వెలిగించు. నీ వాక్యాన్ని చూస్తున్నాడు. నీ వాక్యం వెళ్ళగొడుతూనే వెలుగు కలిగి శ్రమించావు. ఆ వెలుగును నడిపించు. కానీ వాళ్ళు ఎదురు దేవుడు పరిశుద్ధాత్మకు ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఎవరు నా ఆలయం పాడు చేస్తాడు, నేను వాడిని పాడు చేస్తాను శ్రమించాను. తండ్రి వాళ్ళ ఇరువురు మీకు ఆలయం అయినారు. వాళ్ళ ఇరువురు తండ్రి వారిగా కలిసి తండ్రి వెలుగుమైనటువంటి వాక్యాన్ని చదువుకునేట్టుగా నడిపించబడేట్టుగా కాపాడబడేట్టుగా సహాయపడి వాళ్ళ ఇరువు యొక్క దేవుని పరిశుద్ధాత్మక ఆలయం చేసి నీవే వాళ్ళ ఇరువురు జతపరిచి తగిన సమయంలో దైవిక సంతతిని ప్రసాదించి నడిపించమని హస్తాలకు అప్పగించుకుంటూ అప్పుల పుస్తకాలు వలె అబ్రాహ్మ సారాలు వలె మత ఇస్సాకు రిక్కాలు వలె నీవే కాచి కాపాడి నడిపించి మైపడమని తగిన సమయంలో దైవిక సంతతిని ప్రసాదించి అనేకులకు ఆశ్రయ స్థుతి ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రొడక్షన్ యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన ఘనమైన నా పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. వాళ్ళ ఇరువురు దేవుడు జన్మచ్చినటువంటి కార్యకర్తగా ఉంటున్నారు. దేవుడు జన్మచ్చిన వారిని ఎవరిని వేరు చేయలేదు. సర్వశక్తుల దేవుడు, జీవుల దేవుడు, వాగ్దానించిన దేవుడు, వాళ్ళతో మాట్లాడిన దేవుడు, వాళ్ళ ఆత్మను జీవితం చేసిన దేవుడు, వాళ్ళ ప్రాణాలు వెలిగించిన దేవుడు, వాళ్ళ దేవుడు పరిశుద్ధాత్మక ఆలయం చేసిన దేవుడు, వాళ్ళ యాత్ర ముగించే వరకు వారితో కూడా సంతకాలు చేస్తారు. చెప్పబడిన సాక్షులు కూడా పెళ్లి కుమార్తె యొక్క పెద్దన్న జాను, మరి తర్వాత పెళ్లి కుమార్తె యొక్క
మా బ్రదరు లేట్ ప్రసాద్ గారి యొక్క కుమార్తెలు అన్నగారిని తీసుకొని వచ్చి వాడుకున్నందుకు కొరకాయ ప్రభు స్తోత్రం. ఈ యొక్క వివాహం అనేటువంటిది మేము ఈలోపుగా మరి చేసి నార్త్ రాజ్పాల్ అంటే దీనా ఉన్న దగ్గర ఉన్నదని విన్నాం. వెంటనే ఈ విషయాన్ని వారి బాబాయ్ గారైన మనుగూరు దైవ సేవకుడు మరి శిఖామణి గారికి ఫోన్ చేస్తే ఉన్నారన్న మా మరి ప్రసాద్ గారి కుమార్తె అని తాను చెప్పగలిగినాడు. అప్పుడు వెంటనే మేము చూసి వచ్చినాము. ఈ విషయంలో ప్రార్థిస్తూ వచ్చినాం. ఒక నెల రోజుల కంటే ఎక్కువగా ప్రార్థించాం. ప్రభువా నీ చిత్తం ఏంటని. అప్పుడు ఇరువురిని మేము అడిగితే జోసఫ్ తన సమ్మతిని తెలియజేశాడు. తర్వాత ఆ రీతిగా జెస్సీ కూడా సమ్మతి తెలియజేశాడు. అప్పుడు ప్రశాంతి మరి అప్పుడు రెండవ సిట్టింగ్లో మరి వివాహాన్ని తీర్మానం చేసి దైవజనులు మరి అన్నని అడిగినప్పుడు వారు సంతోషంతో వాస్తవంగా ఈ దినాల్లో ఏ మాత్రం ఖాళీ లేదు. ఆయన 6వ తేదీన వారు ఇచ్చారు. ప్రభు స్తోత్రాలు. మరి అన్న అక్క కూడా ప్రాంతాల నుంచి కూడా రాగలిగినందు కొరకాయ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి వచ్చిన దేవుని బిడ్డల కొరకాయ సేవకుల కొరకాయ ప్రభుని స్తుతిస్తున్నాం. ముఖ్యంగా స్థానిక సంఘంలో సంఘ పెద్దలు, మినిస్ట్రీ హెల్పింగ్ బ్రదర్స్, మార్తెలు, మనో సంతానం మరి అల్లుళ్ళు కూడా ఎంతో సహకరించినందు కొరకాయ బేతేలు సంఘంగా పెద్దలు మరి దయచేసి మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుచుంటున్నాం. మరి కాస్త మనకు స్థలం తక్కువగా ఉందిగా కొరత లేకుండా అందరికి భోజనం సర్వ్ చేయాలని కోరుచున్నాం. కొంత ఆలస్యమైన మరి విందు ఏర్పాటు చేశారు. రేపు కూడా ఆరాధన అయిన తర్వాత అందరికి ప్రేమ విందు ఉంది కనుక మీరందరూ కూడా మరి ఆ విందులో కూడా పాలు పొందాలని కోరుచున్నాం. ఆ తదుపరి పాలు పొందాలని కోరుచున్నాం. అక్క కూడా మనమది సువన్ రాజు గారు మరి దైవదాసులు మరి ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ ఆహ్వానం మేరకు రాగలి ఆ స్టేజీ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక్కడ మీరు ఫోన్ చేసుకొని వారిని అక్కడ కలిసి వెళ్ళాలని కోరుచున్నాం. అక్కడ జీవాధిపతిమైన తండ్రి, ఉదయకాలం నుండి ఇంతవరకు ప్రభమని మా ప్రియుడు జోసఫ్ దైవ ఈ కార్యక్రమం జరిగించడం కొరకాయ ప్రభ మా ప్రియమైనటువంటి దైవ సేవకుడు దైవ బేతేలకు మీరు తీసుకుని వచ్చినందుకై స్తోత్రాలు. అట్లా ఒక్క గారిని కూడా మీరు తీసుకువచ్చినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియమైనటువంటి తండ్రి మరి సహపాఠి విశ్వాసులు పెద్దలు సహాయపడ్డారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అనేకులు మీరు తీసుకుని వచ్చినారు, మీకు స్తోత్రాలు. ప్రత్యేక దీవించండి, వారిని ఆశీర్వదించండి. శ్రేష్టమైన కుటుంబంగా వారికి కట్టబడి దైవని వాక్యానుసారంగా వర్ధిల్లుటకు కావాల్సిన కృప వారికి దయచేయమని ఆయన తదుపరి జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా కృప చూపించి మహిమ పొందమని వందనాలు. మన ప్రభుత్వ రక్షణ యేసుక్రీస్తు వారి అత్యంత కృపని ధన్యవాదాన్ని సాధువులైన ప్రేమని సదాకాలంతో ఉన్నదాక పాడుపడుతున్న వచ్చి చేతులు పట్టుకొని
అన్న టంట్ దిగి ఇంకో ఇదేనా ఇది ఇది ఇక అన్న టంట్ తీసింది అక్కడ వస్తాడు ప్లేట్ బ్రదర్ చేశారంట బ్రదర్ ఎవరు పెట్టే ఇక్కడ కూర్చోండి అక్కడ పోవాలా అంకుల్ అక్కడ లేవంటారు శుభదినము మా దేవుడవై మాకిచ్చితిరము చాయించి సంతోషించెదము మే సంతోషించెదము
కొనియాడెదము మరువా మేలుల చేసినని కొనియాడెదము మరువాబడని మేలుల చేసినని స్తుతియుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగి నూతనముగ దినము నిలుచు నీదు వాత్సల్యత మాపై వాత్సల్యత మాపై నీదు కృపయే నిరంతరము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మే యుగ యుగముల వరకు ఎంతో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు స్తోత్రము చెల్లించున్ ముందే యేసులో చేసితివి భూమి పునాదులు వేయక నకుని చితివి రవిమల రక్తము కలువరి సిలువ స్తోత్రము చెల్లించం అరే బావా ఇట్రారా చూడండి సార్
కాగితాలకి నేను ఇస్తాను, మీకు ఇస్తాను. అది కాదంట నాకు హలో ఏదో ఒకటి తొందరపడండి. చూడండి. నా ప్రియుడా పాప విమోచకుడా స్తుతి గీతములతో ఆరాధించేదను, ఎల్లా స్తుతించేదన్, యేసునే తిలకించేదన్, స్తుతించేదన్, పొందేదను నిశ్చయం సువర్ణము సూర్యకాంత సుగంధ సులీల వెల్లు రాజ్యములు